నమస్తే. నిన్న ఒక వార్త ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దంటూ ఒక వార్త పొలిటికల్ సర్కిల్‌లోనే గాదు, పూర్తిగా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఎంబడే అది ఫేక్ అనే వార్త గూడా మళ్ళా ఎంబడే ప్రచురితమైంది కానీ, ఒక్కసారిగా ఆ యొక్క వార్తతోటి ఉప సర్పంచులు వాళ్ళ యొక్క గుండె జారి గల్లంత అయిపోయింది. అంటే వాస్తవంగా గూడా చెక్ పవర్ కల్పిస్తూ సర్పంచ్‌కి, ఉప సర్పంచ్‌కి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనకందరికి తెలిసిందే. ఏంది దాని ఉద్దేశం ఉందంటే, గ్రామ అభివృద్ధికి ఇద్దరు కలిసి సామరస్యంగా పనిచేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోటి తెచ్చిండ్రు. గతంలో సర్పంచులకే ఉండే చెక్ పవర్. దానివల్ల పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది. సర్పంచ్ ఒకడే ఆయనదే పెత్తనం అవుతుంది. ఎందుకంటే ఈ వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్‌ని ఎన్నుకుంటారు కదా! ఇక ఈ సర్పంచ్ లెక్క చేస్తలేడు. ఎవరిని వార్డు మెంబర్లను గానీ, లేకపోతే ఉప సర్పంచ్‌ని గానీ, ఈయనదే పెత్తనం, ఈయనదే కథ, ఈయననే గీసినందే గుండు, వండినందే గిన్నె, ఇట్లనే మొత్తం ఆయనదే అయిపోయింది పెత్తనం అని కేసీఆర్ ఏం చేసిండంటే తెలివిగా ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అప్పట్లో ప్రభుత్వం. అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏం రద్దు చేయలేదు. ఏంది కారణం అంటే గ్రామ అభివృద్ధికి ఇద్దరు కలిసి ఒక జోడెద్దుల్లాగా పనిచేయాలనేది ప్రధానంగా ఆ యొక్క అంశం అది. అయితే నిన్న ఆ యొక్క వార్తతోటి ఒక్కసారిగా చాలామంది ఉప సర్పంచులు భయపడ్డారు. ఏంది పరిస్థితి అని. ఎందుకంటే మనకు తెలుసు, ఇంక మనం ఎంత మాట్లాడుకోవద్దనుకున్నా అది మాట్లాడాల్సొస్తది. ఉప సర్పంచులు కూడా ఉప సర్పంచులు మేము అయితామని నమ్మకంగా ఉన్నోళ్ళు వార్డు మెంబర్‌గా పోటీ చేసే క్రమంలో దాపు 5, 6 లక్షలు కూడా పెట్టిర్రు. వార్డు మెంబర్‌లే. ఎందుకు పెట్టిర్రో మీకు తెలుసు. మళ్ళీ అవి ఎట్లా తెచ్చుకోవాలో మనకు తెలుసు. చదువుదాం వార్త కూడా. ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దంటూ ప్రచారం. పీఆర్ శాఖ ఉత్తర్వుల్లో తప్పులు దొరలడం వల్లే స్థానిక ప్రజాప్రతినిధుల్లో అయోమయం. ఆ వెంటనే సవరణ ఉత్తర్వుల జారీ. అయితే ఇలా రద్దంటూ ప్రచారం జరిగింది కానీ అది ఫేక్ అని తేలింది కదా. ప్రభుత్వం కూడా చెప్పింది కదా, ప్రభుత్వ పెద్దలు కూడా. ఇది ఈ మాట మీద కూడా ఉంటుందని నమ్మకం లేదు సుమా. రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట, వస్తున్న సమాచారం ఉంది. చదువుదాం, కొద్దిసేపు చదివినంత నేను మాట్లాడతాం మళ్ళీ. తెలంగాణలో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు. ఇకపై సర్పంచ్, గ్రామ కార్యదర్శుల జాయింట్ ఖాతా అంటూ జోరుగా ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. మా చెక్ పవర్ని ఎలా రద్దు చేస్తారని ఉప సర్పంచ్లు వారి ప్రమేయం లేకుండా మాకే ప్రాధాన్యం ఇస్తున్నారా అంటూ పంచాయతీ కార్యదర్శులు ఎవరికి వారు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ సాగించారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. అటువంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని. అయినా గింత ఇది ఏమైనా పిల్లలాటనా అంటే నాకు అర్థం కాదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఒక విడుదలైంది లెటర్, మెమో. అది పిల్లలాటనా, అదేమైనా గోళీలాట అనుకున్నారా, లేకపోతే ఏమైనా తొక్కుడు బిల్లు అనుకున్నారా? అంత నిర్లక్ష్యంగా ఉంటారంటే నాకు అర్థం కాదు. లేకపోతే ప్రభుత్వమే ఒక హింట్ ఇచ్చిందా? ఒక్కసారి అది ఇట్లా పంపించండి ప్రజల్లోకి, ఆ మీడియాకు. ఏం స్పందన వస్తుందో చూద్దామని ఇట్లా ఏమైనా ప్రభుత్వం చేసేది ఏమో తెలియదు. ఇవి రాజకీయాలండి. రైట్. ఎక్కడ దీంతో ప్రభుత్వం స్పందించింది. అటువంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని, ఏదైనా మార్పు చేయాల్సి వస్తే అధికారికంగా గెజిట్ లేదా ఉత్తర్వులను విడుదల చేస్తామని తెలిపింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పుడు దొరలడం వల్లే ఈ గందరగోళం ఏర్పడింది. ఆ ఉత్తర్వుల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలని సూచించారు. అలాగే నిధుల చెల్లింపు ప్రక్రియను వివరిస్తూ చెల్లింపులకు రెండంచెల ఆమోదం అవసరమని పంచాయతీ కార్యదర్శి లేదా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఓచర్ను సిద్ధం చేస్తే సర్పంచ్ లేదా మండల ప్రెసిడెంట్ తుదిగా చెల్లింపును ధృవీకరిస్తారని అందులో పేర్కొన్నారు. ఈ అంశమే గందరగోళానికి కారణమైంది. పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు సిద్ధం చేసే సమయంలో 15వ ఆర్థిక సంఘం సూచించిన మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఈ అంశాన్ని పరిశీలించకుండా ఆ మార్గదర్శకాలను యథాతథంగా ఇవ్వడం అయోమయానికి గురి చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన పీఆర్ శాఖ డైరెక్టర్ సృజన ఆ అంశాన్ని సవరిస్తూ ఉప సర్పంచ్, సర్పంచ్ జాయింట్ ఖాతాగా అందులో పేర్కొని సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి ఉత్తర్వులో తప్పులు దొరికాయని, ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు. కొన్ని వార్తలు వస్తున్నాయి, చెక్ పవర్ రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇవన్నీ ప్రభుత్వంలో భాగంగానే ఉంటాయి ఈ వార్తలు. మనం ఏదో అరే ఏమో తప్పు జరిగిందంటే ఏమో వాళ్ళకి చదువు వచ్చిందో రాలేదో, ఏదో మిస్టేక్ జరిగిందని మనం అనుకుంటాం కానీ ప్రభుత్వాలే చేస్తుంటాయి ఇవన్నీ.
ఒక్కసారి చెక్ పవర్ రద్దని ఒక్కసారి ప్రచారం వదులుదాం, ఏం వస్తుందో స్పందన అని కూడా చూస్తుంటాయి. అట్లుంటాయి రాజకీయాలు. మొత్తం అయితే రద్దంటూ ప్రచారం జరిగిన దానికి ఈరోజు పేపర్లో నిన్ననే వచ్చింది వార్త, కానీ అంత ఫేక్ ప్రచారం అని వచ్చింది. మరి ఇంకా చెక్ పవర్ భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే కేసీఆర్ చేసిన నిర్ణయాలకు రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. ఈయన ఒకటి చేస్తే ఆయన ఒకటి చేస్తున్నాడు, ఈయన ఉత్తర్వులు ఇస్తే ఆయన రద్దు చేస్తున్నాడు ఆ ఉత్తర్వులు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఉప సర్పంచ్లు అయితే ఓ రకంగా ఉలిక్కి పడ్డారు. చూస్తుంటే ఉండండి మన తొలి వెలుగు.